రూతు గాథలో స్వార్థరహితమైన దైవ ప్రేమ ఎలా ఉంటుందో మనం నేర్చుకోవచ్చు. తన అత్త వృద్ధురాలు, ఆమెకు ఎట్టి కష్టమూ కలుగకుండా తాను ఆమె పోషణ విషయమై బాధ్యత వహించింది. బోయజు సానుభూతి, దయ, పరోపకార బుద్ధి ప్రశంసనీయమైనవి. నేటి తరానికి రూతు కథ గొప్ప నీతిని ప్రబోధిస్తుంది. క్రైస్తవ విశ్వాసులమైన మనం రూతుగాథలోని వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవచ్చు. నయోమి వంటి అత్త, రూతు వంటి కోడలు, బోయజు వంటి భర్త మన హృదయాలలో మెదులుతూనే ఉంటారు. అలాంటి వ్యక్తులు నేటి సంఘానికి కావాలి. దేవుని ఆత్మ అలాంటి వ్యక్తులను సంఘ నాయకత్వం కోసం సిద్ధపరచాలి. న్యాయాధిపతుల పరిపాలన నేపథ్యంలో ఈ చరిత్ర జరిగింది. ఈ గ్రంథంలో బోయజు విశ్వాసవీరుడు, రూతు విశ్వాస వీరనారి. న్యాయాధిపతుల గ్రంథములో లాగా యుద్ధాలు, రాజకీయాలు ఇందులో లేనే లేవు. మా ప్రియ శ్రోతలు ఒక పరమ సత్యాన్ని గ్రహించాలి. ఈ గ్రంథం పరోక్షంగా దావీదు రాజును పరిచయం చేస్తుంది. దావీదు, రూతు బోయజుల వివాహానికి ఫలమే. సామాన్య ప్రజల ద్వారా ఇశ్రాయేలుకు మాత్రమే కాక లోకమంతటికి ఎంతో మేలు కలిగింది. ఆశీర్వాదం చేకూరింది. దేవుని హస్తమే ఈ కథను నడిపించింది. ఈజిప్టు నుండి ఇశ్రాయేలీయులను వాగ్దత్త భూమికి నడిపించిన యెహోవా హస్తమే బోయజు దంపతులపైన ఉండి ఆశీర్వదించింది. మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 5వ వచనంలో పేర్కొనబడిన వంశవృక్షంలో నయస్సోను సల్మానును కన్నాడు. సల్మాను రాహాబునందు బోయజును కన్నాడు. బోయజు రూతునందు ఓబేదును కన్నాడు. ఓబేదు యెష్షయిని కన్నాడు. యెష్షయి దావీదును కన్నాడు. యేసుక్రీస్తు దావీదు కుమారుడు. ప్రియ శ్రోతలారా, గమనించండి. యేసుక్రీస్తు వంశావళిలో తామారు, రాహాబు, రూతు, మరియా అనే 4 మహిళల పేర్లు ఉన్నాయి. ప్రభువు మహిళలను ఎంతో ఆశీర్వదించాడు. సోదరీ సోదరులారా, ఈ పాఠంలో నయోమి కుటుంబంలో 3 మరణాలు సంభవించాయి. అయితే క్రీస్తునందు మనకు పునరుత్థానమున్నది, నిత్య జీవమున్నది. మా శ్రోతలు జ్ఞాపకం ఉంచుకోవాలి. అది బెత్లెహేము జనపదం. అక్కడ నుండి ఒక కుటుంబం బయలుదేరుతోంది. ఆ కుటుంబం మోయాబు దేశానికి వెళ్ళింది. అక్కడ వారు కొంతకాలం ఉన్నారు, ఇంచుమించు 10 సంవత్సరాలు. అది ఒక మంచి కుటుంబం, భక్తిగల కుటుంబం. వారు యెహోవానే ఆరాధిస్తారు. ఇంటిలో ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటారు. ఆ కుటుంబాన్ని గురించి ఆ దేశంలో మంచి సాక్ష్యం ఉంది. ఆ సాక్ష్యాన్ని బట్టి 2 స్త్రీలు, ఓర్పా, రూతు అనేవారు ఆ కుటుంబంలోకి రావడం జరిగింది. వారిద్దరూ కూడా దేవుణ్ణి ప్రేమించిన బిడ్డలే. అందుకే ఆ కుటుంబంలోకి రావడానికి ఇష్టపడ్డారు. ఆ కుటుంబంలోకి వచ్చిన తరువాత ఆ కుటుంబంలో కొన్ని జరగకూడని సంఘటనలు జరిగాయి. మరణాలు ప్రాప్తించాయి. గృహ యజమాని చనిపోయాడు. ఆ తరువాత ఆ 2 యువకులు చనిపోయారు. ఆ కుటుంబంలో మిగిలిన వారు స్త్రీలు. ఆ 3 దేవునికి ఎంతో ప్రార్థన చేసి ఉండవచ్చు. ఇంతలో వారికి కబురొచ్చింది. వారు తిరిగి తమ స్వదేశానికి వెళ్ళిపోతారు. ఈ సన్నివేశాన్ని ఒక్కసారి మీ మనస్సులో ముద్రించుకోండి. ఒక కుటుంబంలో ఇలాంటి కష్టాలు, నష్టాలు వస్తున్నాయంటే దేవుని అనుమతి లేకుండా రావు. దేవుని భక్తులకు కూడా కష్టాలు వస్తాయి. కష్టాలు వచ్చినప్పుడు మనము దేవుని వైపే చూడాలి. ఆయన అనుమతించబట్టే కష్టాలు వచ్చాయని గ్రహించాలి. అదే అపొస్తలుడైన పౌలు రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో స్పష్టంగా చెప్పాడు. దేవుణ్ణి ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము వారి మేలు కోసమే సమకూడి జరుగుతుంది అని మనము నమ్ముతున్నాము. సమకూడి జరుగుతుంది అంటే దేవుడు జరిగిస్తాడు అని అర్థం. సమస్త సంఘటనలు ఆయనే జరిగిస్తాడు. దేవుని ప్రేమించే వారికి దేవుడిచ్చిన గొప్ప అవకాశం ఇది, అనుభవం ఇది. ఈ విషయాలు మీరు మనస్సులో పదిలపరుచుకోండి. ప్రార్థన చేస్తూ